తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తున్నాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుత కాలంలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ బాగా ఉంటాయి. అవి కొద్దిగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమను వచ్చినా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే విదేశీ ప్రయాణం ఫలించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు లభించేటటువంటి అవకాశం మాత్రం ఈ రెండు ప్లస్ పాయింట్లు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫర్దర్గా బిజినెస్ వృత్తి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి కావచ్చు, లేదు అంటే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ఇబ్బందులు జరుగుతాయి, లేదా నష్టం వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇవి కొద్దిగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక ఇప్పుడు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఫర్దర్గా కూడా వీళ్ళు ఈ మాసంలో కానీ లేదా నవంబర్ డిసెంబర్ వరకు వివాహం కుదిరేటటువంటి అవకాశం వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతూ ఉంటుంది. వృత్తి వ్యాపారం చేసేవాళ్ళు కాస్త శ్రద్ధగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. డబ్బు విషయంలో, లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా, స్థిమితంగా ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి డబ్బు లావాదేవీలు ట్రాన్సాక్షన్లు చేసుకునేటటువంటి పరిస్థితులను ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ పెట్టుకుంటే కనుక నష్టం వచ్చేటటువంటి అవకాశము, లేదా పార్ట్నర్లో ఇద్దరి మధ్యలో గొడవలు ఏర్పడేటటువంటి అవకాశం వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుంది. కనుక అలాంటివి చూసుకొని చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఇక వీళ్ళు ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్త వహించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. శత్రుత్వాలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కోవడం కానీ, లేదా వీళ్ళు మంచి చేద్దాము అని అనుకునేసరికి వీళ్ళకి చెడు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడడం కానీ, ఇలాంటివి ఎక్కువగా ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తాయి. కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇకపోతే వీళ్ళకు అన్ని రంగాల్లో బాగానే కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రాబోయేటటువంటి ఈ మాసం వీళ్ళకి కొద్దిగా మధ్యమ ఫలితాలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసరికి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని ఏర్పరచుకోవాలి. అనవసరంగా ఏది పడితే అది ఆహార పదార్థాలు తినడం కానీ, లేదు అని అంటే కనుక అకాల భోజనాలు అంటే వేళ తప్పినటువంటి భోజనాలు చేయడం ద్వారా కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలమ్మా. వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసంలో ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి? వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో తప్పకుండా చేయవలసింది దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆరాధన. ఈ దుర్గా అమ్మవారిని ఆరాధించడము, అలాగే వీలైతే ఒకవేళ వీళ్ళు పాతాళ శంభుమరుగని సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడము, లేదా అరుణాచలం వెళ్ళేసి శివుని యొక్క దర్శనం చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవడం ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ మాసంలో తప్పకుండా వీళ్ళకు అకాల ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే అనుకోకుండా ట్రావెలింగ్ చేయడము, అనుకోకుండా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడము, లేదా వేరే ఇతర ఊర్లకు వెళ్ళడము, అంటే ఒక చోటు నుండి మరో చోటికి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మాసంలో ఈ దేవతల యొక్క ఆరాధన చేసుకోండి. వీలైతే గనక ఓం శ్రీం హ్రీం క్లీం నమో నమో దేవ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేస్తే గనక వీళ్ళకు కొద్దిగా ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందన్నమాట. వృశ్చిక రాశి వారికి ఎలాంటి పెట్టుబడులు ఎక్కువగా లాభిస్తాయి, అలాగే ఏ వృత్తి వ్యాపారం వీళ్ళకి బాగా సూట్ అవుతుందంటారు? వృశ్చిక రాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు రియల్ ఎస్టేట్ రంగం కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. స్టోన్కి సంబంధించినటువంటి బిజినెస్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ యొక్క టైల్స్ బిజినెస్ ఉంటాయి కదండి, ఈ మార్బల్స్కి సంబంధించిన అలాంటి బిజినెస్ చేస్తే కనుక వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి వీళ్ళు కొత్త అంటే ఏదైతే ముందు తరహా నుంచి చేసుకుంటూ వస్తున్నారో అదే బిజినెస్లో కొనసాగడం చాలా మంచిది. కొత్త వ్యాపారాలు కానీ, కొత్త ఇన్వెస్ట్మెంట్లు కానీ ఈ మాసంలో పెట్టకుండా ఉంటే కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో ఏ పెట్టుబడులు పెట్టినా అంటే కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెడితే కనుక నష్టం వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ మాసంలో కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఏమీ పెట్టకండి. పాతది ఏదైతే ఉంటుందో అదే నడిపించేటటువంటి ప్రయత్నం చేయండి. ఏది పెట్టాలనుకున్నా పెద్దవాళ్ళ
సలహాలు సూచనలు తీసుకొని పెట్టేటటువంటి ప్రయత్నం చేసుకోండి. తప్పకుండా ప్రతి నిత్యము దేవతార్చన చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని ఏర్పరచుకోండి. అలాగే మీరు ఇంకా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే గనక నవంబర్ కానీ డిసెంబర్లో కానీ ఈ మధ్యకాలంలో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉంటే మీకు శుభం లాభం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త ఊర్లకు ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి, సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, కాస్త జాగ్రత్తగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మాసంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకు దెబ్బలు తాకేటటువంటి అవకాశం, వాహన ప్రమాదాలు కానీ, కారు యాక్సిడెంట్లు కానీ, లేదా బైక్ల మీద వెళ్ళేటప్పుడు పడిపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తాయి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా వాళ్ళకు బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాన్.